హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టైం వచ్చేసి ఇదిగోండి 11:45 అవుతుంది. ఈరోజు అస్సలు బాగాలేదనమాట. అంటే కొంచెం బాడీ పెయిన్స్గా ఉండి ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు లేని రెస్ట్ తీసుకుంటే తగ్గుద్దని చెప్పేసి వితౌట్ ట్యాబ్లెటే ట్రై చేశాను. కానీ వేసుకుంటేనే బాగుంటుందేమో అని అనిపిస్తుంది, కానీ ఇంకా స్టిల్ అయితే వేసుకోలేదు. బ్రేక్ఫాస్ట్ చేసే లేదు, అందుకని చెప్పేసి ఇదిగోండి హోటల్ నుంచి తీసుకొచ్చారు. పొద్దున్నే వెళ్ళి కొంచెం ఇడ్లీ వడ అవి తీసుకొచ్చారు. అండ్ ఈ చట్నీలు అవి ఉంటే ఇక తీసే ఓపిక లేక అందులోనే పెట్టి వదిలేశాను. ఆ ఇడ్లీ వడ తెస్తే కూడా ఒక్క ఇడ్లీ తిన్నా, అస్సలు తినబుద్ధి కాలేదు. ఇంకా బాబు మా హస్బెండ్ ఇద్దరు కూడా తినే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు కొంచెం అన్నమన్నా వండుదాము రైస్ అని చెప్పేసి బియ్యం తీసాను. ఇంకా లంచ్ కూడా ఏం తెప్పించుకుంటాం బయట నుంచి అని చెప్పేసి, సో టైం కూడా అవుతుంది. ఇల్లు మాత్రం ఇక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కాబట్టి కొంచెం చిన్నగా దాన్ని పట్టుకొని ఇల్లు అయితే క్లీన్ చేశాను, నీట్గా ఉంది. ఇవన్నీ ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు. ఇప్పుడే కొంచెం బట్టలు అండ్ డిష్ వాషర్ వేద్దామని చూస్తున్నాను. ఇంట్లో ఎవరికి ఎలా ఉన్నా కూడా ఆడవాళ్ళకు ఒంట్లో బాగోపోతే మాత్రం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయండి. ప్రతిరోజు జరిగే రొటీన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, అవునా కదా? సో ఇప్పుడైతే నేను రీసెంట్గా చేసిన ఒక చిన్న షాపింగ్ మీతో షేర్ చేస్తాను. అది చూసాక రొటీన్ చూద్దాం. ఇది వచ్చేసి నేను జూక్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఒక ఫుట్వేర్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. చాలామంది ఫారెన్ బ్రాండ్స్ యూజ్ చేయడం చాలా స్టేటస్గా ఫీల్ అవుతుంటారు కదండి. ఇది మన ప్రౌడ్లీ ఇండియన్ బ్రాండ్ అనమాట. అసలు చాలా మంచి గుడ్ క్వాలిటీతో వస్తాయి. మనకి హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి క్రూయల్టీ ఫ్రీ అనమాట. అంటే వేగన్ లెదర్ తోటి ఎటువంటి యానిమల్స్కి హామ్ చేయకుండా వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇవి జూక్ బ్రాండ్ వాళ్ళవి పెటా అప్రూవ్డ్ కూడా అండి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నాకు రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి, మామూలుగా మనం ట్రావెలింగ్లో కొంచెం హెవీగా అన్నీ కావాల్సినవి కాకుండా డైలీ డే టు డే యాక్టివిటీస్లోకి హెల్ప్ అవుతుందని చెప్పేసి సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. దీని తర్వాత ఒక ఫుట్వేర్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా సింపుల్గా మనకి అఫీషియల్గా ఉండేటటువంటి కలర్లో కాంబినేషన్ తీసుకున్నాను. అంటే బ్యాగ్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ ఉండేలా బాగుంటుందని చెప్పేసి కొంచెం సింపుల్, ఎక్కువ శాండిల్ మోడల్ కాకుండా రెగ్యులర్ చెప్పలే తీసుకున్నాను. సాఫ్ట్ లెదర్ ఉంటుందన్నమాట. మనకి వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు స్క్రీన్ మీద నేను చూపించే YTM స్వప్న 10 అనే కోడ్ ఉపయోగిస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా కావాలంటే ఈ ప్రోడక్ట్స్ మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లా వచ్చినటువంటి ఫిల్టర్ వాటర్ ఉంచుతాను. ఈ పట్టిన వాటర్ తోటి ఇప్పుడు అవన్నీ నానపెట్టేస్తాను. డైరెక్ట్గా ట్యాప్ వాటర్ యూస్ చేసి మనకి వాల్యుబుల్ వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకు, అవేటు ఫిల్టర్లో కింద పోతూనే ఉంటాయి అనేసి కొంచెం పెద్ద గిన్నె ఏది ఉంటే దాంట్లో పట్టుకొని ఇట్లాగా నానపెట్టేసుకుంటానండి. ఒక 5 నిమిషాలు నానితే చాలు. మనం అలా డ్రైగా ఉంచుతాం కాబట్టి కొంచెం నానంగానే నేను స్క్రబ్ చేసుకుంటాను కదా, ఎంగిలంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా వాటర్ని రీయూస్ చేసుకుంటేనే కదా మనము ఈ న్యాచురల్గా వచ్చేటటువంటి రిసోర్సెస్ని మనం కూడా కాపాడుకుంటాం. అడిగేవాళ్ళు ఎవరున్నారులే, చూసేవాళ్ళు ఎవరున్నారులే అని వేస్ట్ చేయడం నా పాలసీ అయితే కాదు. ఇంకా గిన్నెలు నానే లోపల బట్టలు కూడా నానపెట్టేసుకుంటే ఓ 10-15 నిమిషాలు, ఒక అరగంట అయ్యాక అది కూడా ఆన్ చేస్తే ఆ పని కూడా అయిపోతుంది కాబట్టి ఫ్రెష్ అవ్వాలి కదా. సో బట్టలు కూడా నానపెట్టేస్తున్నాను. టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే లెగ్గిన్స్ అవి చిరిగినట్టుగా చిన్నగా హోల్స్ పడిపోతున్నాయి బాగా గట్టిగా డ్రై చేయడం వల్ల. అప్పటికి నేను డ్రైయింగ్ టైం చాలా తక్కువ పెడతాను. అయినా కూడా కొంచెం మిగతా బట్టలు నాకు పెద్దగా అనిపించలేదు, కానీ లెగ్గిన్స్ ఒక్కటి చిన్న హోల్స్ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో చూడాలి, నెక్స్ట్ మళ్ళీ ఇల్లు అనేది మనం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టాప్ లోడ్ కాకుండా ఫ్రంట్ లోడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇగోండి టబ్లో ఒక గిన్నెలో నీళ్ళు ఉంచుకుంటాను. ఆ నీళ్ళతోటి ఎక్కువ నీళ్ళు ఏ గిన్నెలోనే దాంతో స్క్రబ్ చేసుకుంటా, ఆ ఎంగిల్ అందులో కడిగేసుకుంటా, అన్నిటిని ఇట్లా సర్దేసేస్తా డిష్ వాషర్లో. కొంచెం డిటర్జెంట్ వేసేసి క్లోజ్ చేశానంటే ఇంకా దానిపైన చేసుకుంటుంది. నేను చాలా లీజ్ టైం పెడతానండి. ఉన్న అంట్లో చాలా తక్కువ సమయం అనమాట. 48 మినిట్స్ అనేది 3 అవర్స్ అట్లా ఉంటాయి జనరల్గా డిష్ వాషర్లో. అంతసేపు నేనైతే ఉంచాను. ఒకసారి ఇప్పుడు పెట్టి చూశాను, కానీ నాకేమీ క్లీనింగ్లో ఇంత సమయం పెట్టిందానికి అంత సమయం పెట్టిందానికి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. సో దానికి అంత ఎక్స్ట్రా టైం ఉంచి పవర్ వేస్ట్, మనం అంతసేపు ఒక గిన్నె తీసుకోవడానికి వెయిట్ చేయాలి, అంత లాంగ్ టైం నా వల్ల
48 మినిట్సే ఎక్కువ. 48 మినిట్స్ ఏముందిలేండి, వేరే పని ఏదైనా చేసుకునే లోపల మనకు సమయం గడిచిపోతుంది. ఈజీగా మనం గిన్నెలన్నీ రెడీగా ఉంటాయి కడిగేసేసి. బెస్ట్ పార్ట్ ఏంటంటే బాగా వేడి వేడి నీళ్ళతో అది క్లీన్ చేయడం వల్ల సబ్బు అనేది పోతుంది. అట్ ద సేమ్ టైం మనకి గిన్నెలు కూడా ఎటువంటి క్రిములు లేకుండా అన్నీ చచ్చిపోతాయి అన్నమాట, బ్యాక్టీరియా. మనం కడిగి తినేసి ఎంగిలి గిన్నెలు అలా పెడతాం కదా, సో అది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ కౌంటర్లో ఆ టబ్ ఒకటి క్లీన్ చేసేసి సింక్ అదంతా కూడా రెగ్యులర్గా ఆ పని అవ్వగానే ఇది క్లీన్ చేస్తాను. ఇక్కడ కావాలంటే ఎప్పుడన్నా కూరగాయలు మామూలుగా కట్టర్ యూజ్ చేయకపోయినా కూడా చాపింగ్ బోర్డు దీని మీదే యూజ్ చేయాలనుకున్నా నీట్గా ఉండాలి కాబట్టి మొత్తం సబ్బుతోటి ప్రతిరోజు క్లీన్ చేస్తాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ స్క్రబ్బర్లు అవన్నీ కూడా పీసులు మొత్తం తీసుకెళ్ళి డిష్ వాషర్లో పెట్టేస్తాను. దాంట్లో పెట్టినప్పుడు ఫస్ట్ టైం భయపడ్డాను, కరిగిపోతే ఏమో పాడైపోతుందేమో మిషన్ అని. ఏదో ఒకరోజు డేర్ చేస్తేనే కదా ఒకరోజు పెట్టాను, అవి ఏమీ అవ్వట్లేదండి. డిష్ వాషర్ సేఫే అనమాట. మనం యూజ్ చేసే గ్రీన్ స్క్రబ్బర్ స్పాంజ్ ఉన్నా పర్వాలేదు, స్పాంజ్ లేనిదైనా పర్వాలేదు. అవి స్టీల్ అయితే ఏం పాడవదు, స్టీల్ పీసు. మళ్ళీ నేను యూజ్ చేసే వైపర్ నీళ్లు లాగేస్తాను కదా, ప్రతిసారి గీకుతూనే ఉంటాం కాబట్టి ఆ చివర్లు కొంచెం ఎక్కువ బ్యాక్టీరియా లాగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా ఒకరోజు ట్రై చేసి అది కూడా ఏం అవ్వట్లేదు. సో ఫైనల్లీ కిచెన్ సింక్ దగ్గర అంతా క్లీన్ చేశాక రుద్దిన పీసులు, గిన్నెలు కడిగిన పీసు, వైపరు మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఆ డిష్ వాషర్ డోర్ కొంచెం సేపు ఆన్ అయ్యాక ఆగి ఉంటుంది అనమాట. అంటే అది నానబెట్టుకోవడానికి ఆగి ఉంటుందేమో వాషింగ్ మిషన్ లాగా. సో ఆ టైంలో డోర్ తీసినా ఏం ప్రాబ్లం ఉండదు. డోర్ తీసేసి ఇవన్నీ సర్దేస్తాను అనమాట. వెంటనే ఒక 2 నిమిషాలు అయిపోతుంది కదా క్లీనింగ్ ఆన్ చేసినాక. ఇవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. చక్కగా కంప్లీట్ అయ్యాక గిన్నెలతో పాటు వీటిని కూడా తెచ్చి మళ్ళీ ఎక్కడికక్కడ పెట్టుకున్నా. అదే మనం డైలీ క్లీన్ చేయాలంటే వీటిని చేయం కదా, ఏదో ట్యాప్ కింద ఇట్లా అంటాము, తీసుకెళ్ళి ఎండలో పెట్టడమో లేదంటే ఆ డబ్బాలో సబ్బు డబ్బాలో వేసేయడమో చేస్తాం. కానీ ఇది డిష్ వాషర్ ఉండడం వల్ల ఇవి కూడా ప్రతిరోజు పర్ఫెక్ట్గా స్టెరిలైజ్ అయ్యే వస్తున్నాయి అనమాట. సో చూసారు కదా సింక్ ఎంత నీట్గా క్లీన్గా ఉందో. సింక్ ఒక్కరోజు సరిగ్గా క్లీన్ చేయకపోతే ఎంత కంపు కొడుతుందంటే కిచెన్లోకి రావాలంటే భయం వేసిద్ది. అట్లాంటిది దాన్ని మనం రోజు కడుక్కుంటేనే ఇల్లులాగా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఈ టైం కల్లా ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇక ఇది కూడా టైం ఇంకా 43 నిమిషాలు చూపిస్తుంది. ఇంకా చివరికి వంట ఏం చేయలేక ఇదిగోండి కొంచెం ముద్దపప్పు కడిగాను. ముద్దపప్పు చేయడానికి పప్పు కడిగేసి ఉంచాను. అండ్ రైస్ కడిగేసేసి రైస్ కుక్కర్లో పెట్టా. కొంచెం నానిన తర్వాత ఆన్ చేస్తాను. ఇంక ఒంట్లో బాగున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ చేయడం నా వల్ల కాదండి. నేను ఫ్రెష్ అయ్యేసరికి మా ఇంట్లో డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇగో ఇప్పుడే మాట్లాడదామని ఆన్ చేశాను, ఎండ్లోకి వచ్చేసింది అనమాట. కానీ డిష్ వాషర్ మీద షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఎంతమంది ఎంత నెగిటివ్ అన్నారంటే, కొన్ని పనులన్నా చేతులతో చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అదే అన్నారు. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు మనకి ఇది ఇంత బాగా హెల్ప్ చేస్తుందని ఎవరు పాజిటివ్గా కొంతమంది ఆలోచించగలిగారు. సరే అది ఎవరిష్టం వాళ్ళది. మొత్తానికైతే ఇవ్వండి మనకి బాగున్నప్పుడు ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి ఉంటే తన స్కూల్కి తను వెళ్ళిపోయాడు, మా వారు తన ఆఫీస్కి తను వెళ్ళిపోయారు. ఎవరున్నా లేకపోయినా మన ఇంట్లో మళ్ళీ అన్నీ కడుక్కోవాల్సిన గిన్నెలు, ఉతకాల్సిన బట్టలు అన్నీ మనమే కదండి చేసుకునేది. పాత రోజుల్లో అంటే కొంచెం ఒకరికొకళ్ళు తోడుగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఏ మిషన్లు లేకపోయినా కూడా పనులన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సింగిల్గా సోలోగా ఉంటున్నాం కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు మనకి ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అదే అనిపించింది నా మనసుకు ఉదయం. ఎందుకంటే ఆ జలుబు దగ్గు వల్ల బాడీ పెయిన్స్గా ఉండడం వల్ల కనీసం నార్మల్గా ఊడలేకపోయాను. కానీ అదే వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కాబట్టి ఏదో ములుగుతా అయినా సరే కాస్త ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. గిన్నెలు అందులో పెట్టేశాను, బట్టలు వాషింగ్ మిషన్లో వేసా. మొత్తానికి ఆ 3 ఉండబట్టి ఈరోజు నాకు ఒంట్లో బాగోపోయినా యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఇల్లు అలాగా నీట్గా శుభ్రంగా ఉందనమాట. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు దీస్ 3 అప్లయన్సెస్ అండి. ఇల్లు ఊడ్చేది, గిన్నెలు కడిగేది, బట్టలు ఉతికేది, ఈ 3 పనులే అందరూ సఫర్ అవుతూ ఉంటాము. వంట అంటే ఏగో మీరు చూసారు కదా, చేయలేకపోతే బయట నుంచైనా తెప్పించుకుంటాం, కానీ బయట మనిషి వచ్చి ఎవరు మన ఇంట్లో క్లీన్ చేయరు కదా అని మా మనసుకు అనిపించింది. మొత్తానికైతే ఒకప్పుడు అవి లేనప్పుడు కొంచెం చేసుకోలేనప్పుడు ఇల్లంతా చిందరవందరగా ఉంటే చిరాకుగా కొంచెం బాధ అనిపించేది. కానీ ఇప్పుడు బాగుంది అని అనిపించింది అనమాట. సో నేను ఆలోచించింది కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వంట అయితే పెద్దగా అసలు ఏం తినాలనిపించట్లేదు నోటికి, అందుకే కొంచెం ముద్దపప్పు స్టవ్ మీద కుక్కర్లో కడిగాను, రైస్ అయితే ఆన్ చేశాను రైస్ కుక్కర్లో. సింపుల్గా తినేసేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ తగ్గితే మనం ఏ వంటలైనా చేసుకొని తినొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ సింపుల్ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.